ఓం నమో వెంకటేశాయ. భూత సూక్ష్మేంద్రియాత్మక భూత సృష్టి నిబంధక గోవింద గోవింద. విశ్వప్రబోధ కారణ విశ్వాబోధ కృతరణ గోవింద గోవింద. చిత్తం శుద్ధ్యతు మామకం స్మృతిరసౌ సంతాయతాంత్వత్పదే బుద్ధిస్త్వత్పద పంకజే సులలితే శుద్ధా చిరం తిష్టతు. శుద్ధం మామకమానసం వృజిన హృత్సంకల్పనే తత్పరం స్వాత్మాహం కృతిమాత్రజన్యమఖిలం త్వయ్యేవ సంలీయతాం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మనోబుద్ధ్యహంకార చిత్తాలను నియంత్రించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృదివాసినే సుమనోభిప్రభూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపదాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూత శృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు ప్రాచీన బర్హి గారి పిల్లలు ప్రచేతుసులకు ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశం జీవులందరికీ కూడా చేస్తున్నాడు. ఉపదేశంలో భాగంగా పరమాత్మను మనోబుద్ధ్యహంకార చిత్తాలకు అధిష్టాన దేవతగా భావించి ఆ మనోబుద్ధ్యహంకార చిత్తాలను నియంత్రించవలసిందిగా ప్రార్థించుకోవాలి అని ఒక ఉపదేశాన్ని చేశాడు. అదేవిధంగా పరమాత్మను సూర్య రూపంలోనూ అగ్ని రూపంలోనూ ధ్యానించుకుని భావన చేసుకుని ఆ సూర్య అగ్నులు చేసేటువంటి ఈ శరీరానికి చేసేటువంటి ఉపకారాన్ని పరమాత్మ ద్వారా అందుకునే ప్రయత్నం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్పాడు. చెప్పి సూర్యుడు అగ్ని అనేవాళ్ళు ఇద్దరు తేజస్వరూపులైతే ఆ తేజస్సులలో మూడవ తేజస్సు అయినటువంటి చంద్రుడి గురించి
చంద్ర రూపంలో ఉండేటువంటి పరమాత్మను గురించి పై శ్లోకంలో చెప్పటానికి ఇలా అంటున్నాడు. నమ ఊర్జే ఇషేత్రయ్యా పతయే యజ్ఞరేతసే తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే అని. నమః ఊర్జే ఇషే త్రయ్యా పతయే యజ్ఞరేతసే అని మొదటి భాగంలో చంద్రుడిలో ఉండేటువంటి ఒక కోణాన్ని పరామర్శిస్తున్నాడు. రెండవ భాగంలో చంద్రుడిలో ఉండే రెండవ కోణాన్ని పరామర్శిస్తున్నాడు. చంద్రుడిలో ఉండేటువంటి మొదటి కోణం ఊర్జే అంటే పితృదేవతలకు అన్నరూపంగా ఉండటం, పితృలోకానికి దారిగా ఉండటం, లేదా పితృలోకాన్నే భరించి ఉండటం అనేటువంటి రూపం. ఆ రూపంలో చంద్రుడుంటే ఆ చంద్రుడి యొక్క రూపంలో కొలువై ఉండేటువంటి ఓ శ్రీహరి నీకు నమస్కారము అని నమః ఊర్జే అనే భాగంలో చెప్తున్నాడు. రెండవది ఇషే అనేటువంటి రూపం. దేవతలకు అన్నంగా పనికొచ్చేటువంటి స్వభావం చంద్రుడిలో ఉంది. చంద్రుడిలో ఉండేటువంటి ఈ స్వభావం ద్వారా దేవతలకు అన్నంగా పనికిరావటము, అలాగే దేవలోకానికి దారిగా ఉండటము అనేటువంటి రెండు పనులు జరుగుతున్నాయి. ఈ రెండు పనులు, ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి చంద్రుడు పరమాత్మ యొక్క రూపమైతే, చంద్రుడి రూపంలో ఉండేటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అని నమః ఇషే అనే దీంతో చెప్తున్నాడు. చంద్రుడు అనేటువంటి వాడు పైన కనిపించేటువంటి రూపం మాత్రమే కాదు, ఆయన యొక్క అనుగ్రహంతోనే సోమలత అనేటువంటి ఒక తీగ భూలోకంలో దొరుకుతుంది. దానికి కూడా సోమః అనే పేరు, సోమలత అనే పేరు. ఆ తీగను కాస్త పిండి దాని రసాన్ని తీసి గనక యజ్ఞం చేస్తే అటు పితృదేవతలకు ఇటు దేవతలకు ఇద్దరికీ కూడా తృప్తి కలుగుతుంది. ఇద్దరినీ తృప్తిపరచగలిగినటువంటి సామర్థ్యం సోమరసానికి సోమలతకి ఉన్నట్లయితే ఆ సోమరసానికి సోమలతకి అధిష్టాన దేవత అయినటువంటి చంద్రుడికి ఉంది, చంద్ర రూపంలో ఉండేటువంటి పరమాత్మతత్వానికి ఉంది అని తెలిసిపోతోంది అని ఈ భాగంలో చెప్తున్నాడు. సోమరసంతో దేవతలను పితృదేవతలను తృప్తిపరచాలి అంటే వేద మంత్రాల యొక్క సహకారం తప్పనిసరిగా కావాలి. తీగ పిప్పి చేసి అందులో పిండి రసం తీసి పోసేస్తే అదేమి దేవతలకు చేరదు, పితృదేవతలకు చేరదు. దానికి మంత్రం తోడవ్వాలి, మంత్ర విధానం తోడవ్వాలి, మంత్రాలను ఉపయోగించేటువంటి వాక్యాలు తోడవ్వాలి. వాటి ద్వారా తెలుసుకుని ఆ విధానంలో చేస్తే అది వాళ్ళకు చేరుతుంది. లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్లాగా మిగిలిపోతుంది. అలాంటి మంత్రాలను బోధించేటువంటి వాడు ఆ పరమాత్మే. అందువల్లే ఆయనకి త్రయ్యా పతి, మూడు వేదాల యొక్క పతి, మూడు వేదాలను ఉపదేశం చేసినటువంటి వాడు, మూడు వేదాలలోనూ ప్రతిపాద్యంగా ఉన్నవాడు అనేటువంటి పేరుంది. ఆ మూడు వేదాల్లోనూ పరమాత్మ ప్రతిపాద్యంగా ఉన్నాడు. ఆ మూడు వేదాల్లోనూ చంద్ర రూపంలో కూడా పరమాత్మ ప్రతిపాద్యంగా ఉన్నాడు. అటువంటి త్రివేద ప్రతిపాద్యమైనటువంటి చంద్ర రూపంలో ఉండే ఓ పరమాత్మ త్రయా పతయే నమః నీకు నమస్కారము అని చేసుకోమంటున్నాడు. యజ్ఞరేతసే, యజ్ఞాన్ని అందరూ చేసుకుంటారు, ఏదో ఒక ఫలితం కోసమే చేసుకుంటారు. కానీ ఆ ఫలితాన్ని అందించేది, ఆ ఫలితానికి దారి తీసేది, ఆ ఫలితమైనటువంటి లోకాలను చేర్చేది ఆ పరమాత్మే అయితే ఆ పరమాత్మ చంద్ర రూపంలోనే ఉండి పనులు చేస్తాడు. కాబట్టి యజ్ఞానకు ఫలితాలను ఇచ్చే చంద్ర రూపంలో ఉండే ఓ పరమాత్మ నీకు నమస్కారము అని నమస్కారం చేసుకోమని చెప్తున్నాడు. నమః ఊర్జే, నమః ఇషే, నమః త్రయ్యాపతయే, నమః యజ్ఞరేతసే అని ఇన్ని విధాలుగా 4 విధాలుగా పరమాత్మను నమస్కరించుకోమని చెప్తున్నాడు. ఇది చంద్రుడిలో ఉండేటువంటి ఒక కోణం. రెండవ కోణం వచ్చేసరికి చంద్రుడు రసాధిపతి అని పేరున్నవాడు. రసం అంటే నీటితో మొదలుపెట్టి ఈ భూమిలో మనకు దొరికేటువంటి రకరకాల రుచులతో అంతమయ్యేటువంటి రసం. ఆ రసాలన్నిటికీ కూడా చంద్రుడు అధిపతి అంటారు. రసాధిపతి చంద్రుడు. ఆ
సర్వరసాత్మనే, రసాలన్నిటికీ అధిపతి అయినటువంటి చంద్రుడి రూపంలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు, ఆ శ్రీహరే ఉన్నాడు. ఇంకా సరిగ్గా చెప్పుకోవాలి అంటే ఆయా రసాల రూపంలో పరమాత్మే కొలువై ఉన్నాడు అని చెప్పుకోవాలి. ఆ సర్వరసాత్మకుడుగా ఉండేటువంటి ఆ పరమాత్మకు నమస్కారం అని చెప్పుకోవాలి. ఇది చంద్రుడిలో ఉండేటువంటి ఇంకొక కోణానికి నమస్కారం. ఈ రసాల రూపంలో ఉండేటువంటి ఈ చంద్రుడు తృప్తిదాయచ జీవానాం, జీవులకి ప్రాణంతో ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా తృప్తిని ఇస్తాడు. ఒక్కొక్క జీవి ఒక్కొక్క రసంతో తృప్తి పడుతుంది. ప్రతి జీవి కూడా నీటితో తృప్తిని పొందుతుంది. తన దాహాన్ని అణుచుకుంటుంది, తన శరీరానికి కావలసినటువంటి బలాన్ని సాధించుకుంటుంది. అలాంటి నీటిని తృప్తి కోసం, ప్రతి ప్రాణి యొక్క తృప్తి కోసం ఉపకరించేటువంటి నీటిని పట్టి ఉంచి ఆ నీటిని ప్రాణులందరికీ అందించేది చంద్రుడైతే ఆ చంద్ర రూపంలో ఉండేటువంటి పరమాత్మతత్వానికి నమస్కారము అని ఈ కోణంలో ఉండేటువంటి చంద్రుణ్ణి నమస్కరించుకోమని చెప్తున్నాడు. తృప్తిదాయచ జీవానాం నమః సర్వరసాత్మనే అని. మొదటి భాగంలోనేమో నమ ఊర్జే ఇషేత్రయ్యా పతయే యజ్ఞరేతసే అనేటువంటి భాగంలో త్రయ్యా పతయే, ఏ మనిషి అయినా సరే వేదంలో ఏముంది, వేదం ఏమని చెప్తోంది, వేదం చెప్పినట్లుగా నడుచుకోవటానికి మనం ఏం తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసి తీరాలి. వేదాన్ని దాటి లేకపోతే వేదాన్ని లెక్క చేయకుండా ఏ మనిషి వెళ్ళటానికి వీల్లేదు. ఏ మనిషి అయినా సరే వేదం తాలూకు కట్టుబాట్లతోనే నడుచుకోవాలి. అలా వేదం తాలూకు అర్థాన్ని తెలుసుకోవటం అనేది మానవుడి యొక్క కర్తవ్యం. మానవుడికి ఋషులు అందించినటువంటి ఈ వేదాల యొక్క అర్థాలను తెలుసుకోవటం ద్వారా మానవుడు తన ఋషి రుణాన్ని తీర్చుకోగలుగుతాడు అని వేదంలోనే ఒక చోట ఉంది. అలాగే ప్రతి మానవుడు తనను కన్న తల్లిదండ్రులు లేదా తన వంశంలోని పూర్వజులు వీళ్ళ తాలూకు రుణాన్ని, పితృ రుణాన్ని, సంతానాన్ని, సత్సంతానాన్ని పొందడం ద్వారా, దానికోసం ప్రయత్నం చేయటం ద్వారా, ఇలాంటి క్రియల ద్వారా తీర్చుకోగలుగుతాడు. అలాగే దేవతల తాలూకు రుణాన్ని యజ్ఞాలను ఆచరించడం ద్వారా, ధర్మాచరణ ద్వారా తీర్చుకోగలుగుతాడు అని ఉంది. మానవుడు తీర్చుకోవలసినటువంటి ఈ 3 రుణాలకు చంద్రుడికి ఒక సంబంధం ఉంది. మానవుడు తీర్చుకోవలసిన ఋషి రుణానికి, దేవతల రుణానికి, పితృ రుణానికి కూడా చంద్రుడికి ఒక సంబంధం ఉంది. ఋషి రుణం తీర్చుకోవాలంటే వేదంలో ప్రతిపాదితమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి. ఆ వేద ప్రతిపాద్యంగా చంద్రుడే ఉన్నాడు. దేవతల రుణం తీర్చుకోవాలి అంటే వాళ్ళకి సోమరసాన్ని సమర్పించుకోవాలి యజ్ఞ రూపంలోనూ. అది సమర్పించుకోవాలి అంటే మళ్ళీ చంద్రుడే వస్తున్నాడు. అలాగే పితృదేవతల రుణాన్ని తీర్చుకోవాలన్నా సరే, సంతానాన్ని పొందాలన్నా లేదా యజ్ఞ రూపంలో తీర్చుకోవచ్చు అనుకుంటే యజ్ఞ రూపంలో తీర్చుకోవాలనుకున్నా మళ్ళీ సోముడే, చంద్రుడే వస్తున్నాడు. ఈ 3 రుణాలను తీర్చటానికి చంద్రుడికి ఒక సంబంధం ఉన్నట్లయితే, ఓ చంద్ర రూపంలో ఉండే పరమాత్మ నాకు ఈ 3 రుణాలను తీర్చి, దేవ ఋషి పితృ రుణాలను తీర్చి, నాకు ఏ రుణము లేకుండా చేసి, ఈ సంసారంతో నాకుండే ఈ రుణానుబంధాన్ని మొత్తాన్ని తొలగించి నీ తత్వం మీద మనస్సును నిలబెట్టు అని ఈ రూపంలో ఉండే చంద్రుణ్ణి ప్రార్థించుకోవచ్చు అని సూచన చేస్తున్నాడు. నమః ఊర్జే ఈషే త్రయ్యా పతయే యజ్ఞరేతసే అని. అందులోనూ యజ్ఞరేతసే అని చెప్పడం ద్వారా యజ్ఞానికి ఈ చంద్రుడికి, సోముడికి సంబంధం ఉన్నది అని చెప్పడం ద్వారా ఈయన కూడా ఒక తేజస్సే అనే అంశాన్ని సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాడు. రెండవ కోణంలో ఉండేటువంటి సోముణ్ణి, ఆ సోమ రూపంలో ఉండే, చంద్రుడి రూపంలో ఉండేటువంటి పరమాత్మను, సర్వరసాత్మనే, నీవు రసాలన్నిటి యొక్క రూపంలో ఉన్నావు కదా, రసాలన్నిటినీ నియంత్రిస్తూ వాటికి అధిష్టాన దేవతగా ఉన్నావు కదా, నా శరీరంలో కూడా ఎన్నెన్నో రసాలున్నాయి, నా శరీరంలో కూడా రసాలను గ్రహించేటువంటి నాలుక అనే రసనేంద్రియం ఉంది.
ఈ రసాలను రసనేంద్రియాన్ని రెండిటినీ కూడా నీవు నియంత్రించవలసింది. నువ్వు సర్వరసాత్మనే కాబట్టి నువ్వు నియంత్రించవలసింది. నియంత్రించి ఈ రసాలతో నాకు తృప్తిని, ఇంకా చాలు అనేటువంటి భావాన్ని పెంచవలసింది. పెంచి ఈ రసాలతో సంబంధం లేనటువంటి ఆనంద రసం మీద, నీ స్వరూపమైనటువంటి ఆనంద రసం మీద నాకు భక్తిని, ఆసక్తిని కలిగించవలసింది అని ప్రార్థించుకోవాలి. అలాగే నాలో ఉండే అతి ప్రధానమైనటువంటి మనస్సుకు చంద్రుడు అనేటువంటి నీ యొక్క తత్వమే అధిష్టాన దేవత అయితే, నా మనస్సును కూడా నీవే నియంత్రించవలసింది, దాన్ని భక్తి వైపుగా మళ్లించవలసింది అనే ప్రార్థన ఈ రూపంలో చేసుకోవాలి అనేటువంటి సూచన చేస్తున్నాడు, ఉపదేశమే చేస్తున్నాడు. నమ ఊర్జే ఇషే త్రయ్యా పతయే యజ్ఞరేతసే తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే అనే ఈ శ్లోకంలో నా శరీరంలో ఉండేటువంటి చంద్రుడికి సంబంధించిన ప్రతి అంశము కూడా నీ అనుగ్రహం ద్వారా శుద్ధిపడి నీ తత్వజ్ఞానానికి సమాయత్తం అవుగాక అనే ప్రార్థనను ఇందులో ఉంచి పృథివీ రూపంలో ఉండేటువంటి పరమాత్మను నమస్కరించుకునే విధానంగా సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజో బలాయ చ అని అంటున్నాడు. ఇది మళ్ళీ 2 భాగాలతో నిండి ఉన్నటువంటి శ్లోకం. అందులో సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే అనేటువంటి భాగంలో పృథివీ రూపాన్ని ఉంచాడు. నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజో బలాయ చ అనే భాగంలో వాయు రూపంలో ఉండేటువంటి పరమాత్మను నమస్కరించుకునే విధానం చెప్పాడు. అందులో పృథివీకి సంబంధించినటువంటి భాగం సర్వసత్వాత్మ దేహాయ. ఈ భూమి మీద సంచరించేటువంటి ప్రతి ప్రాణికి ఒక్కొక్క శరీరం ఉంది. సర్వ సత్వాలకు, సర్వ ప్రాణులకు శరీరం ఉంది. ఆ శరీరం భూమి ద్వారా అందుతుంది. ఎందుకంటే భూమి మీద సంచరించేటువంటి ప్రతి శరీరంలోనూ భూమి తాలూకు ప్రభావము, భూమి తాలూకు భాగము ఎక్కువగా ఉంటుంది. అందుకనే శరీరం మొత్తం కూడా కఠినంగా ఉంటుంది, నీళ్ళలాగా తేలిగ్గా ఉండదు. ఇలా భూమి గనక సర్వసత్వాత్మ దేహంగా ఉండే మాట అయితే, ఆ భూమి రూపంలో ఉండేటువంటి పరమాత్మే సృష్టి కారణంగా, సృష్టి మూలంగా భూమిలోనూ ప్రసరించినటువంటి ఆ పరమాత్మతత్వమే ఈ శరీర రూపంలోనూ కొలువై ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సర్వ సత్వాత్మదేహంగా ఆ పరమాత్మే ఉన్నాడు. సర్వసత్వాత్మదేహంగా పృథివీ, భూమి ఉంది, భూమి రూపంలో పరమాత్మ ఉన్నాడు. అలాంటి పరమాత్మకు నమస్కారము అని నమస్కారం చేసుకోవచ్చు. ఈ భూమి రూపంలో ఉండేటువంటి పరమాత్మ ద్వారానే లేదా భూమి ద్వారానే శరీరాలు అనేవి ఏర్పడతాయి. శరీరాలు ఏర్పడితేనే విశేషాయ, ఈ శరీరాల్లో విశేషాలు, తేడాలు, లేకపోతే ఏదైనా ఒక భోగానికి అర్హతను పొందటము, ఇలాంటి విశేషాలు ఏర్పడతాయి. అలాంటి విశేషాలన్నీ భూమి యొక్క అధీనంలో ఉంటే ఆ భూమి రూపంలో ఉండే, భూమితత్వ రూపంలో ఉండేటువంటి పరమాత్మకు విశేషాయ నమః అని నమస్కారం చేసుకోవచ్చు. భూమి తప్ప మిగతా ద్రవ్యాలు శరీరంలో ఉన్నాయి. ఇదే శరీరంలో నీళ్లున్నాయి, ఇదే శరీరంలో వెచ్చదనం, తేజస్సు ఉంది, ఇదే శరీరంలో వాయువు సంచరిస్తూనే ఉంది, ఇదే శరీరంలో ఖాళీ అంటే ఆకాశం కూడా ఉంది. కానీ నీరు కానీ లేదా తేజస్సు కానీ వాయువు కానీ ఆకాశం కానీ ఈ శరీరంలో పట్టుపడదు, శరీరంలో పట్టుకునేందుకు వీలుగా ఉండదు. అన్నిటికంటే లావుగా గట్టిగా ఉండేది పృథివీ తాలూకు భాగమే. ఆ లావుగా గట్టిగా ఉండేటువంటి భాగానికే స్థవీయ అని పేరు, లేదా స్థవీయాన్ అని పేరు. ఆ లావుగా గట్టిగా ఉండేటువంటి, కఠినంగా ఉండేటువంటి ఆ స్థవీయసే ఈ పృథివీ రూపానికి, పృథివీ రూపంలో ఉండేటువంటి పరమాత్మతత్వానికి నమస్కారము అని సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే అనే తీరులో పృథివీతత్వ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం చేసుకోమని చెప్తున్నాడు. నమస్త్రైలోక్యపాలాయ, ముల్లోకాలను పాలించేటువంటి వాడు వాయువు.
ఆయన సంచారం మనం అనుకున్నట్లుగా కేవలం భూమికి పరిమితం కాదు, మన శరీరాలకే పరిమితం కాదు. అంతరిక్షంలోనూ ఆ పైన కూడా వాయువు వేరువేరు రూపాలలో ఉన్నాడు. ముల్లోకాలను పరిపాలించేది వాయువైతే ఆ వాయు రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారము, నమస్త్రైలోక్యపాలాయ అని చేసుకోవాలి. ఆ వాయువే మనకు సహ, ఓజః, బలం అనేటువంటి మూడిటిని అందిస్తున్నాడు. సహ శరీరానికి కావలసినటువంటి బలం, ఓజః ఇంద్రియాలకు కావలసినటువంటి బలం, అలాగే బలం అంటే మానసికమైనటువంటి బలం. తిప్పైనా చెప్పుకోవచ్చు. బలం అంటే శారీరమైన బలము, ఓజః అంటే ఇంద్రియ బలము, సహ అంటే మనోబలము అనైనా చెప్పుకోవచ్చు. ఈ 3 రకాల బలాలను ఆ వాయువే ఇస్తున్నాడు. వాయువే గనక శరీరంలో లేకపోతే ఈ శరీరానికి బలం లేదు. ఇంత గట్టిగా ఉన్న శరీరం కూడా అప్పటికప్పుడు కింద పడిపోవలసిందే. వాయువే గనక లోపల సంచరించకపోతే ఇంద్రియాలు పనిచేయలేవు. వాయువే గనక లోపల గట్టిగా ఉండకపోతే మనస్సు కూడా స్థిమితంగా ఉండదు. కాబట్టి శారీరక ఇంద్రియాలకు సంబంధించిన అలాగే మానసికమైనటువంటి బలాలను ఇచ్చేది వాయువే. ఆయా బలాల రూపంలో వాయువే ఉన్నాడు అంటే ఆ వాయు రూపంలో ఉండేటువంటి పరమాత్మే ఈ పనులను చేస్తున్నాడని అర్థము. అటువంటి సహ ఓజో బలాయచ అనే రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారము అని నమస్కారం చేసుకోమని చెప్తున్నారు. నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజో బలాయచ అనేటువంటి ఈ భాగంలో మొదటి భాగంలో పృథివీతత్వ రూపంలో ఉండే పరమాత్మను, రెండో భాగంలో వాయుతత్వ రూపంలో ఉండేటువంటి పరమాత్మను నమస్కరించుకోమని చెప్తున్నాడు. పృథివీతత్వం ద్వారానే, పృథివీ రూపంలో ఉండేటువంటి పరమాత్మ ద్వారానే ప్రాణులకు శరీరాలు అమరినాయి. ఆ శరీరాలే విశేషాలు, భేదాలు, తేడాలు లేదా ఆయా విశేషాలను వీటిని అందిపుచ్చుకున్నాయి. ఆయా శరీరాలే లావుగా లేకపోతే కొంచెం పెద్దగా, వ్యవహారానికి అనువుగా మనకు ఉన్నాయి. కేవలం నీటితో గనక ఒక శరీరాన్ని ఊహించుకుంటే ఆ నీటితో నిండినటువంటి శరీరానికి లావుగా ఉండటం అనే లక్షణం ఉండే వీలు లేదు. దానికి తేడా ఉండేందుకు కూడా వీలు లేదు. అవి ప్రాణులన్నిటి తాలూకు శరీరాలుగా ఉండేందుకు కూడా అవకాశం ఉండదు. అలాగే ఒట్టి గాలితో ఒక శరీరాన్ని, కాళ్ళు, చేతులు వీటిని ఊహించుకుంటే అది తేలనే తేలదు. అది వ్యవహారానికి యోగ్యం కానే కాదు. అలాంటి వ్యవహార యోగ్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చింది పృథివీ రూపంలో ఉండేటువంటి పరమాత్మే. ఆ పరమాత్మకు నమస్కారం చేసుకోవాలి అని ఒకవైపు చెప్తున్నాడు. ఇంకొక వైపు సర్వసత్వాత్మదేహాయ మొత్తం ప్రాణులన్నిటి శరీరాలను కలిపేస్తే, ప్రాణులన్నిటి శరీరాలను కలిపి ఒక యూనిట్గా పెట్టుకుంటే ఆ శరీరాలన్నిటినీ కలిపినటువంటి భాగానికి స్థవీయసే అంటే విరాట్ పురుష అనే పేరుంది. ఆ విరాట్ పురుష రూపంలో ఉండేటువంటి పరమాత్మను ఈ పృథివీతత్వం ద్వారా అందుకునేందుకు వీలుంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఆ విరాట్ పురుష దేహంలో ఉండేటువంటి పరమాత్మకే విశేష అని పేరు. అంతవరకు ఆయన అవిశేషంగా, తేడా తెలియనట్లుగా ఉంటాడు. విరాట్ పురుష దేహంలోకి ప్రవేశించిన తరువాతే ఆయన విశేషగా మారుతాడు. అలాంటి విశేష స్వరూపంలో ఉండేటువంటి విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహంలో ఉండేటువంటి పరమాత్మను ఈ పృథివీతత్వం ద్వారానే అందుకునేందుకు వీలుంది. కాబట్టి ఈ పృథివీతత్వ రూపంలో కొలువై ఉన్న విరాట్ పురుషుడి స్థూల దేహంతో కనిపిస్తున్న విశేష రూపంలో ఉండే ఆ పరమాత్మకు ఈ విధంగా నమస్కారం చేసుకోమని పరమేశ్వరుడు ఉపదేశం చేస్తున్నాడు. అలాగే వాయువు అంటే అందరూ అనుకున్నట్లుగా వీచే గాలి కాదు. ఆయనకి సూత్రాత్మ అని పేరు, ఆయనకే ప్రాణ అని పేరు. ఆయన యొక్క రూపాలు 2 రూపాలు. ఒకటి సమష్టి, మరొకటి వ్యష్టి. సమష్టి అంటే మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి వాయువులనన్నిటినీ కలిపినటువంటి రూపం ఒకటి. వ్యష్టి అంటే మనకు తెలిసినటువంటి వీచే గాలి, మన శరీరంలో ఉండేటువంటి గాలి, మన శరీరంలోంచి బయటకు వచ్చిన గాలి, ప్రాణం, అపానం, ఇలాంటి గాలి. ఈ వ్యష్టి సమష్టి అనేటువంటి 2 గాలులకు వాయుతత్వం అనే పేరు.
వాయురేవ వ్యష్టి వాయురేవ సమష్టి అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది. ఈ సమష్టి వ్యష్టి రూపంలో ఉండేటువంటి వాయువుకు ఇమంచలోకం పరంచలోకం సర్వాణి చ భూతాని సంతృణాని అనేటువంటి ప్రయోజనం కూడా అదే ఉపనిషత్తు చెప్తోంది. ఈ లోకంలో ఉండేటువంటి పదార్థాలని, పై లోకాల్లో ఉండేటువంటి పదార్థాలని, అంటే భూమి, అంతరిక్షము లేదా పై స్వర్గలోకము మొత్తం అన్నిటినీ కలిపి కుట్టగలిగినటువంటి సూత్రంలా, దారంలాగా అన్నిటినీ కలపగలిగినటువంటి శక్తి ఈ వాయువుకుంది. ఇలాంటి వాయువుకే త్రైలోక్యపాల అని పేరుంది. సమష్టి వ్యష్టి రూపంలోనూ అన్ని పదార్థాలను కలిపి కుట్టేటువంటి సూత్రాత్మ రూపంలోనూ ప్రాణరూపంలోనూ ఉండేటువంటి ఈ వాయువుకే త్రైలోక్యపాల, ముల్లోకాలను పరిపాలించేవాడు, ముల్లోకాలలోనూ వ్యాపించి ఉన్నవాడు అనే పేరుంది. అలాంటి ముల్లోకాలను వ్యాపించి ఉన్నటువంటి సమష్టి వ్యష్టి రూపంలో ఉండే వాయువు పరమాత్మ యొక్క ఒక రూపం అని తెలుసుకుని ఆ వాయుతత్వం ద్వారానే సహ ఓజః బలం అనే మూడు రకాలుగా ఉండేటువంటి బలాలు వస్తున్నట్లయితే పరమాత్మ ద్వారానే వస్తున్నాయి అనేటువంటి అర్థాన్ని మనసులో భావన చేసుకోవాలి అనే సూచన చేస్తున్నాడు. నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజో బలాయచ అనేటువంటి ఈ శ్లోకం. ఇదే సమయంలో ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్లుగానే స్థవీయ, ఇంత లావుగా ఉండేటువంటి నా శరీరం విశేషాయ, ఏవేవో విశేషాలను చేయటానికి పనికొస్తోంది. ఏవేవో పనులు చేస్తున్నాం ఈ శరీరంతోనూ. అయితే ఆ పనులన్నీ కూడా పనికొచ్చే పనులని చెప్పటం చాలా చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఈ శరీరంతో చేసే అర్థం పర్థం లేని పనులన్నిటినీ పక్కకు తోసేసి ఈ శరీరంతో నీ పరిచర్య అనేటువంటి విశేషాన్ని సాధించేటట్లుగా నన్ను అనుగ్రహించు. ఈ శరీరానికి, ఈ దేహానికి ఒక విశేషమైనటువంటి ఫలితం ఉండాలి. ఈ శరీరంతో ఒక విశేషమైనటువంటి పరిచర్య చేసుకోవాలి. అలాంటి పరిచర్య చేసేటువంటి శక్తిని ఈ శరీరానికి నువ్వు అనుగ్రహించు. ఎందుకంటే నువ్వు సర్వసత్వాత్మదేహాయ, ప్రాణులన్నిటి యొక్క స్థూల శరీర రూపంలోనూ శరీరాలన్నిటినీ కలిపినటువంటి విరాట్ పురుష రూపంలోనూ నువ్వే కొలువై ఉన్నావు. కాబట్టి ఆ దేహాల్ని ఎలా వాడుకోవాలి, ఏ ప్రయోజనానికి వాడుకోవాలి అనేది నీకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. కాబట్టి పృథివీతత్వాన్ని అధిష్ఠించి పృథివీతత్వాన్ని అనుగ్రహించేటువంటి ఓ పరమాత్మ, నా ఈ స్థూల దేహాన్ని అనుగ్రహించి దీనిలో ఉండే పృథివీతత్వాన్ని శుద్ధి చేసి ఈ స్థూల దేహాన్ని నీ పరిచర్యకు, విశేషానికి అనువుగా మార్చు అనే ప్రార్థన ఈ రూపంలో చేసుకోవాలి. సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే అని చెప్పుకోవాలి అని ఒక అంశం చెప్తున్నాడు. రెండవ అంశంలో వాయు రూపంలో, సమష్టి వ్యష్టి రూపంగా ఉండేటువంటి వాయు రూపంలో, సూత్ర రూపంలో ఉండేటువంటి ఓ పరమాత్మ, త్రైలోక్యపాలాయ, ముల్లోకాలను పరిపాలన చేసే వాయు రూపంలో ఉండే ఓ పరమాత్మ, నాలో ఉండేటువంటి వాయువును, వాయువంశను శుద్ధి చేసి నాకు శరీర, ఇంద్రియ, మానస బలాలను ఇచ్చి నా శరీరము, నా ఇంద్రియాలు, నా మనస్సు కూడా నీకే అంకితమయ్యేటట్లుగా, నీ వైపుకే చూసేటట్లుగా నన్ను అనుగ్రహించవలసింది. ఎందుకంటే ఆ బలాలు నీ చేతిలోనే ఉన్నాయి, ముల్లోకాలు నీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ముల్లోకాలలో అంతర్భావంగా ఉండేటువంటి నా శరీరాన్ని, నా శరీరం తాలూకు బలాన్ని, మనోబలాన్ని, ఇంద్రియ బలాన్ని కూడా నిగ్రహించి నీ వైపు మళ్లించవలసింది అని ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి అనే ఉపదేశాన్ని కూడా చేస్తున్నాడు. చేస్తూ సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజో బలాయ చ అని అంటున్నాడు. ఈ శ్లోకంలో పృథివీతత్వాన్ని అలాగే వాయుతత్వాన్ని రెండిటినీ స్పృశించిన తర్వాత అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరివర్చసే అనే పై శ్లోకంలో ఆకాశతత్వాన్ని, ఆకాశంలో ఉండేటువంటి స్వర్గలోకాన్ని స్పృశిస్తూ
ఆయా తత్వాల రూపంలోనూ ఆయా లోకాల రూపంలోనూ ఉండేటువంటి పరమాత్మను నమస్కరించుకునే విధానాన్ని చెప్తున్నాడు. అందులో మొదటిగా ఆకాశతత్వాన్ని మొదటి భాగంలో చెప్తున్నాడు. అర్థలింగాయ నభసే అని. ఆకాశతత్వ రూపంలో పరమాత్మ నువ్వే కొలువై ఉన్నావు. ఈ ఆకాశం అర్థలింగం. ఏదైనా ఒక అర్థం తెలుసుకోవాలి అంటే దానికి శబ్దం కావాలి. ఏదైనా ఒక శబ్దం పుట్టాలి అంటే దానికి ఆకాశం అంటే ఖాళీ కావాలి. ఖాళీ లేనిదే, అవకాశం లేనిదే శబ్దం పుట్టదు. శబ్దం లేనిదే అర్థం తెలియదు. చాలామంది అనుకుంటున్నట్లుగా ప్రతి వస్తువును చూస్తే ఏమీ తెలియదు. ఆ వస్తువులో ఉండేటువంటి విశేషాలను ఎవరో ఒకరు చెప్తేనే అవి మనకు తెలుస్తాయి. ఆ విశేషాలతో సహా వస్తువును తెలుసుకోవాలి అంటే శబ్దం యొక్క సహకారం ఎంతో కొంత కావాలి. ఆ శబ్దాన్ని ఆకాశం అనేది కలిగిస్తుంది. శబ్దాన్ని కలిగించటం ద్వారా అర్థలింగం, అర్థానికి సూచకంగా ఆకాశం తెలుస్తుంది. మనం అనుకున్న దానికంటే ఆకాశం ద్వారా మనకు ఉపయోగం చాలా పెద్ద స్థాయిలో ఉంది. మన జ్ఞానానికి, మనం తెలుసుకునేటువంటి ఆయా పదార్థ జ్ఞానానికి ఆకాశం అనేది సహకారిగా నిలుస్తోంది. అలాంటి అర్థలింగంగా ఉండే నభసే ఆకాశ స్వరూపంలో ఆ పరమాత్మే కొలువై ఉన్నాడు. అలాంటి ఆకాశ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారము. అర్థలింగాయ నభసే నమః. ఈ ఆకాశం అంతర్బహిరాత్మనే, లోపల బయట అనేటువంటి తేడాను తెస్తుంది. లోపల ఒక ఖాళీ ఉంటే అది లోపల అవుతుంది. దానికంటే బయటంతా కూడా అది కాక మిగతా భాగం అంతా కూడా బయట అనేటువంటి వ్యవహారానికి నోచుకుంటుంది. అంతర్బహిరాత్మనే, లోపల బయట అనే వ్యవహారాన్ని తెచ్చిపెట్టేది ఆకాశమైతే, ఈ అవకాశమైతే, ఆ అంతర్బహిరాత్మకంగా ఉండేటువంటి పరమాత్మకు నమస్కారము, ఆకాశ రూపంలో ఉండేటువంటి పరమాత్మకు నమస్కారము అని నమస్కారం చేసుకోవచ్చు. అంతర్బహిరాత్మనే, ఈ ఆకాశం అంతః శరీరంలో ఉంటుంది. బహిః శరీరం కంటే బయట కూడా ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి ఆయా అవకాశాలకి, ఆయా ఖాళీలకి పేర్లున్నాయి. కడుపులో ఖాళీ ఉండాలి, దానికో పేరుంది. హృదయంలో చిన్నపాటి ఖాళీ ఉంటుంది, దానికి హృదయాకాశం లేదా దహరాకాశం అనే పేరుంది. ఇలా హృదయంలో ఉండేటువంటి చిన్న చిన్న ఆకాశాలకి, అవకాశాలకి పేర్లున్నాయి. ఇంకా కూడా చాలా చాలా ఖాళీలున్నాయి, వాటన్నిటికీ పేర్లున్నాయి. ఇది అంతరాకాశం, లోపల ఉండేటువంటి ఆకాశం, లోపల వేరువేరు పేర్లతో వ్యవహరించబడేటువంటి ఆకాశం. ఇదే ఆకాశం బయట కూడా ఉంది. దీనికి బాహ్యాకాశం అని పేరు. అంతరాకాశం, బాహ్యాకాశం అని. ఈ అంతర్బహిరాత్మనే రెండు రూపాల్లోనూ ఉండేది ఒకే అవకాశం. అవకాశం లేదా ఖాళీకి ఏమీ తేడా లేదు. ఇలా ఒకే రూపంలో ఉండి కూడా వేరువేరు వ్యవహార భేదాలను, వేరువేరు వ్యవహారాలను తెచ్చిపెడుతున్నది ఆకాశమైతే, ఆ ఆకాశ రూపంలో ఉండేటువంటి పరమాత్మకు, లోపల బయట ఉండేటువంటి పరమాత్మకు, అంతర్బహిరాత్మనే లోపల బయట తానై ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారము అని నమస్కారం చేసుకోవచ్చు. నమః అంతర్బహిరాత్మనే. అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే. ఈ ఆకాశంలోనే స్వర్గం ఉంది అని చెప్తారు కదా. ఆ స్వర్గం అనేది పుణ్యాయ లోకాయ, పుణ్యం చేస్తేనే అందుతుంది అని అంటారు కదా. ఆ స్వర్గరూపంలో ఆకాశంలో ఎక్కడో ఉంది అని చెప్పబడే, మనం అందుకోవాలి అనేటువంటి ఆశతో ఉండే స్వర్గలోకానికి, పుణ్యాయ లోకాయ, పుణ్యంతో సాధించవలసినటువంటి ఆ లోకానికి, స్వర్గలోకానికి, ఆ స్వర్గలోకం రూపంలో ఉండేటువంటి పరమాత్మకు నమస్కారము. నమః పుణ్యాయ లోకాయ అని పైభాగంలో ప్రారంభిస్తున్నాడు. ఈ స్వర్గలోకం అనేది ఎవరు చూసొచ్చి చెప్పినట్లుగా తెలియటం లేదు. అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన స్నేహితులు ఎవరు చూసి వచ్చైతే చెప్పట్లేదు. దీన్ని శబ్దంతో మాత్రమే చెప్తున్నారు, పరోక్షంగానే నిర్దేశం చేస్తున్నారు. అముష్మై
వేదాలలో ఉందంటున్నారు, శాస్త్రాలలో ఉందంటున్నారు, మహానుభావులందరూ వెళ్ళి వచ్చేశారు అని అంటున్నారు. అలా పరోక్షంగా చెప్పటమే తప్ప ఎవరు వెళ్ళి చూసి వచ్చి నేను స్వర్గాన్ని చూశాను, స్వర్గంలో ఇలా ఉంటుంది అని చెప్పినట్లుగా, మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పినట్లుగా మనకైతే దాఖలాలు లేవు. ఎవరో మహానుభావులు ఉన్నారంటున్నారు, ఆ మహానుభావులు చెప్పగా మనం డైరెక్ట్గా ఏమీ వినలేదు. కాబట్టి స్వర్గం అనేది ఎప్పుడూ పరోక్షంగానే ఉంటుంది, అముష్మై. ఆ పరోక్షంగా ఉండేటువంటి స్వర్గ రూపంలో ఆ పరమాత్మే కొలువై ఉన్నాడు అని మాత్రం తెలుస్తోంది. అలాంటి అముష్మై భూరి వర్చసే. స్వర్గలోకం భూలోకం కంటే చాలా బాగుంటుందంటారు. స్వర్గలోకం భూలోకం కంటే కూడా చాలా వెలుగులీనుతూ ఉంటుంది, చాలా కాంతులు ఉంటాయి, అబ్బో చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది అంటారు కదా. అలాంటి భూరి వర్చసే, అందంగా ఉండే, రకరకాల అందంతో ఉండే లేదా చాలా అందంతో ఉండేటువంటి పరోక్షంగా ఉండే స్వర్గలోక రూపంలో కొలువై ఉండే ఆ పరమాత్మకు నమస్కారము అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరి వర్చసే అనే ఈ శ్లోకంలో అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే అని ఆకాశ రూపంలో ఉండేటువంటి పరమాత్మకు నమస్కారం చేసుకుని, ఓ ఆకాశ రూపంలో ఉండే పరమాత్మ, ఆకాశం ఎలాగైతే లోపల బయట ఉంటుందో అలాగే నువ్వు కూడా లోపల బయట ఉంటున్నావు. అలా లోపల బయట నువ్వు ఉంటూ లోపల బయట ఉండేటువంటి ఆకాశ రూపంలోనూ రెండు రూపాల్లోనూ నువ్వు ఉండగలుగుతున్నావు. అలాంటి ఓ పరమాత్మ, నాలోని ఆకాశాన్ని నీవు శుద్ధి చేయి. నాలో ఎన్నెన్నో ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీల్లో కల్లా అతి ముఖ్యమైనటువంటి ఖాళీ నా హృదయంలో ఉండేటువంటి ధారాకాశం అనే ఖాళీ. ఆ ఖాళీని శుద్ధి చేసి ఆ ఖాళీలోకి అర్థలింగాయ, నీ యొక్క తత్వానికి సంబంధించినటువంటి శబ్దం వెళ్ళేటట్లుగా చేసి, ఆ ఖాళీలో పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి ఉపనిషద్వాక్యాలు లాంటి శబ్దాలు వెళ్ళేటట్లుగా చేసి, ఆ ఉపనిషద్వాక్యాల ద్వారా నీ తత్వం ఆ హృదయం అనేటువంటి ఖాళీలోకి ప్రవేశించేటట్లు చేసి ఆ రూపం మీద నాకు భక్తిని కుదిర్చవలసింది. నమో అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే అని ప్రార్థన చేసుకోవాలి. అలాగే స్వర్గలోక రూపంలో ఉండేటువంటి ఓ పరమాత్మ, స్వర్గం చాలా అందమైంది అంటారు. దానికంటే కూడా స్వర్గం కంటే కూడా చాలా చాలా అందమైనది నువ్వు ఉన్నటువంటి లోకం, నువ్వు ఉన్నటువంటి ప్రాంతం. అది వైకుంఠమైనా కావచ్చు, భూలోకమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఉంటే అది నిజమైనటువంటి అందమైన ప్రాంతం. ఎందుకంటే భూరి వర్చసే, ఒకవేళ అందమైనది అంటే అది నీకు సంబంధించిందే అవ్వాలి. మిగతావన్నీ అముష్మై, పరోక్షాలు, ఎవరో చెప్తే అర్థమవటమే తప్ప మా అంతటా మాకు తెలిసేవి కావు. కానీ నీ తత్వాన్ని విన్నప్పుడు మాత్రం నువ్వు ఉన్నటువంటి ప్రాంతం చాలా అందమైనది అని మేము అర్థం చేసుకున్నాము. ఆ ప్రాంతానికి చేరాలి అంటే ఎంతో పుణ్యం కావాలి అని అర్థం చేసుకున్నాము. మాతో ఆ పుణ్యాన్ని చేయించి ఆ పుణ్యం ద్వారా అందవలసినటువంటి నీవు ఉన్న ప్రాంతాన్ని, అది వైకుంఠమైనా కావచ్చు, మరొక ప్రాంతమైనా కావచ్చు, నువ్వు ఉన్న ప్రాంతాన్ని మాకు అందేలా చేయవలసింది. నీకు ఒక నమస్కారం చేస్తున్నాము. మాలో ఉండేటువంటి పుణ్యకర్మలన్నిటినీ శోధన చేయవలసింది. మాలో ఉండేటువంటి పుణ్యకర్మలు స్వర్గం వైపుగా కాకుండా నువ్వున్నటువంటి ప్రాంతానికి చేరేటట్లుగా మలచవలసింది. దానికి తగ్గట్లుగా కావలసినటువంటి వాక్యాలను మా హృదయంలోకి ప్రవేశపెట్టవలసింది. దానికి తగ్గట్లుగా మాలో ఉండేటువంటి ఆకాశతత్వాన్ని శుద్ధి చేయవలసింది. దీనికి పరిహారంగా నీకు ఒక నమస్కారం మాత్రం చేసుకుంటున్నాము అని చెప్పుకోవలసిందిగా పరమేశ్వరుడు చెప్తున్నాడు. అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరివర్చసే అనే ఈ శ్లోకంలో ఎప్పుడైతే ఒక శబ్దం ద్వారా తెలుసుకోవలసినటువంటి కర్మ లేదా తత్వము, ఆ కర్మ ద్వారా అందుకోవలసినటువంటి పరమాత్మ ఉండే ప్రాంతం అనే మాట వచ్చిందో,
అప్పుడు వెంటనే ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ అనే శ్లోకంలో ధర్మాధర్మ రూపంలో కొలువై ఉన్నటువంటి ఆ పరమాత్మను నమస్కారం చేసుకోవలసిందిగా ఉపదేశం చేస్తున్నాడు. ధర్మం మనకు తెలిసే 2 రకాలుగా ఉంటుంది, కర్మ మనకు తెలిసే 2 రకాలుగా ఉంటుంది. ముందు మాట తిప్పుకుంటే కర్మ 2 రకాలుగా ఉంటుంది. అది ధర్మం అధర్మం అనే 2 రకాలు. అందులో ధర్మం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అనే 2 రకాలు. అందులో మొదలు ధర్మాన్ని తీసుకుని 2 రకాలుగా ఉండేటువంటి ధర్మ రూపంలో నువ్వే ఉన్నావు. ప్రవృత్తాయ నివృత్తాయ. ప్రవృత్తి రూపంలో ఉండే ధర్మానివి నీవే, నివృత్తి రూపంలో ఉండే ధర్మానివి నీవే. ప్రవృత్తాయ నివృత్తాయ నమః. ప్రవృత్తి రూపంలో ఉండేటువంటి ధర్మం మానవులని పితృలోకం చేరుస్తుంది. పితృలోకం అంటే మనం అనుకునే స్వర్గం లాంటి లోకం, లేదా స్వర్గమే కూడా అయి ఉండవచ్చు. ఈ లోకాన్ని చేరుస్తుంది. చేర్చి మానవులకు ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చి మళ్ళీ తిరిగి తెచ్చి మానవ లోకంలోనో ఇంకో లోకంలోనో పడేస్తుంది. ఇది దీని యొక్క స్వభావం. నివృత్తి ధర్మం అనేది ఉపాసనా ప్రధానమైనటువంటి ధర్మం. ఈ ధర్మం మానవుణ్ణి దేవలోకానికి చేరుస్తుంది, కాస్త వెలుగు నిండి ఉన్న ప్రదేశానికి చేరుస్తుంది, ఎక్కువసేపు ఎక్కువ కాలం పాటు అక్కడ ఉండేటట్లుగా చేస్తుంది. ఈ నివృత్తి ధర్మం కొన్నిసార్లు వెనక్కి తెస్తుంది, సరిగ్గా చేయకపోతే వెనక్కి తెస్తుంది, సరిగ్గా చేస్తే అట్నించటే పైకి తీసుకెళ్ళి తత్వజ్ఞానం వరకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అని 2 తీసుకుంటే ప్రవృత్తి ధర్మం కంటే నివృత్తి ధర్మం ఒక మెట్టు ఎక్కువ అని చెప్పుకోవచ్చు, స్థిరంగానే చెప్పుకోవచ్చు. ఈ ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం ఒక మెట్టు తక్కువగాను ఒక మెట్టు ఎక్కువగాను ఉండేటువంటి 2 ధర్మాల రూపంలోనూ పితృదేవాయ, పితృలోకానికి దేవలోకానికి చేర్చే సాధనంగా పనిచేసేటువంటి కర్మణే, కర్మ రూపంలోనూ ఆ పరమాత్మే కొలువై ఉన్నాడు. ధర్మరూపంలో ఉండే ప్రవృత్తి ధర్మ రూపంలోనూ నివృత్తి ధర్మ రూపంలోనూ ఉండేటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని నమస్కారం చేసుకోమంటున్నాడు. ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే అనే భాగంలో. అదే సమయంలో నమః అధర్మ విపాకాయ, అధర్మ రూపంలోనూ ఆయనే ఉన్నాడు. అధర్మ విపాకాయ, అధర్మం తాలూకు పరిపక్వతా దశ లేదా అధర్మం తాలూకు ఫలితం అనేటువంటి దశ ఆ రూపంలోనూ ఆయనే ఉన్నాడు. అలాంటి వాడికి ఎక్కువగా నమస్కారం చేసుకోవాలి. నమః అధర్మ విపాకాయ. ఈ అధర్మ విపాకం వస్తే ఏమొస్తుంది అంటే మృత్యవే, మానవులకు ఇష్టం లేని రూపంలోనే వస్తుంది. మానవులకు ఇష్టం లేనిది మొదలు మృత్యువైతే ఆ మృత్యువు రూపంలో ఈ అధర్మ విపాకం వస్తుంది. దుఃఖదాయచ, మానవులకు ఇష్టం లేనటువంటి దుఃఖాన్ని ఈ అధర్మం అనేది ఇస్తుంది. అలాంటి అధర్మ రూపంలోనూ పరమాత్మే కొలువై ఉన్నాడు. అలాంటి పరమాత్మకు నమస్కారము అని నమస్కారం చేసుకోమని చెప్తున్నాడు. నమః అధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయచ అని. అయ్యా, ధర్మరూపంలో నువ్వే ఉన్నావు, అధర్మ రూపంలోనూ నువ్వే ఉన్నావు. ధర్మరూపంలో ప్రవృత్తి ధర్మ రూపంలోనూ నువ్వే ఉన్నావు, నివృత్తి ధర్మ రూపంలోనూ నువ్వే ఉన్నావు. ప్రవృత్తి ధర్మం తాలూకు ఫలితమైనటువంటి పితృలోక రూపంలోనూ నువ్వే ఉన్నావు. నివృత్తి ధర్మానికి ఫలితమైనటువంటి దేవలోక రూపంలోనూ నువ్వే ఉన్నావు. అలాగే అధర్మం రూపంలో నువ్వే ఉన్నావు. అధర్మం తాలూకు విపాకం ఆ రూపంలోనూ నువ్వే ఉన్నావు. అధర్మ ఫలితమైనటువంటి దుఃఖంగా ఉండే మృత్యు రూపంలోనూ నువ్వే ఉన్నావు. అన్ని రూపాల్లోనూ నువ్వే ఉన్నావు. నీకు ఒక నమస్కారం అయితే పెట్టుకుంటున్నాము. మాలో అధర్మం అనేది ఏమైనా ఉంటే దాన్ని మొత్తాన్ని బయటికి తీసేసేయి. మాకు కష్టం కలిగించే, మాకు ఇష్టం లేని ఫలితాన్ని అందించేటువంటి అధర్మం మాకు వద్దే వద్దు, దాన్ని బయటికి తోసేసేయి. మాకు ధర్మాన్ని మాత్రమే నిలబెట్టు. ఆ ధర్మాన్ని కూడా మాటిమాటికి తిరిగి రావలసిన అవసరం ఉండేటువంటి ప్రవృత్తి ధర్మాన్ని ఎక్కువగా పెంచవద్దు. అలవాటు కావటానికి ప్రవృత్తి ధర్మం పర్వాలేదేమో కానీ దాన్ని ఎక్కువగా పెంచవద్దు. తిరిగి రానవసరం లేని ఫలితాన్ని ఇచ్చే నివృత్తి ధర్మాన్ని మాలో ఎక్కువగా పెంచు. నివృత్తి ధర్మాన్ని మాలో ఎక్కువగా పెంచి
మాకు కర్మ మార్గంలో సరిగ్గా మార్గదర్శనం చెయ్యి. అలా చేసి మా అధర్మాన్ని పోగొట్టి మాకు ధర్మశుద్ధిని ప్రసాదించు. నీకు ఒక్క నమస్కారం అయితే చేసుకుంటున్నాము అని ప్రార్థన చేసుకోమని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెప్తూ ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ అని అంటున్నాడు. ఇంకా కూడా పై శ్లోకంలో ధర్మాల్లో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ఆ ఉత్తమమైనటువంటి ధర్మం పరమాత్మ స్వరూపాన్ని అందుకునే విధానం కోసం ప్రయత్నం చేసే ధర్మం అనే మాట చెప్తున్నాడు. దానికి చుట్టుపక్కల ఉండేటువంటి అంశాలన్నిటినీ కూడా ఆ శ్లోకంలో గుచ్చి చెప్తున్నాడు. ఇంకా శక్తిత్రయ సమేతాయ అని రుద్ర రూపంలో ఉండేటువంటి పరమాత్మను, అలాగే వాచో విభూతయే అనేటువంటి రూపంలోనూ చెప్పి ఇలా నమస్కారాలు చేసుకోవటం ద్వారా ప్రార్థన ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా పైన తానే వివరించి చెప్పబోతున్నాడు. ఆ అంశాలన్నిటినీ యథాప్రకారం మనం అర్థం చేసుకుంటాము. ఈరోజు చెప్పినటువంటి అంశాలను సకల తేజో రూపంలోనూ ఆ పరమాత్మే కొలువై ఉన్నాడు. తేజస్సులు సూర్యుడు, అగ్ని, చంద్రుడు అనేటువంటి తేజస్సులు. ఈ తేజస్సులు 3 రకాలుగా ఉండేటువంటి తేజస్సులు కలిపితే పంచభూతాలలో ఒక తత్వం తేజస్సు అనేటువంటి తత్వం. ఈ తేజస్సులలో చంద్రుణ్ణి తీసుకుంటే ఆయనలో 2వ కోణం సర్వరసాత్మనే అయితే అది జలతత్వం. దీంతో పాటు పృథివీతత్వం సర్వసత్వాత్మదేహాయ అనేది పృథివీతత్వం. నమస్త్రైలోక్యపాలాయ అనేది వాయువుతత్వం. అర్థలింగాయ నభసే అనేదేమో ఆకాశతత్వం. ఈ 5 భూతాల తాలూకు తత్వాల రూపంలో ఆ పరమాత్మే కొలువై ఉన్నాడు. ఆయా భూతాలు మన శరీరంలో చేసేటువంటి మార్పులకు ఆయనే బాధ్యత వహిస్తాడు. అలాంటి పరమాత్మను నమస్కారం సరిగ్గా చేసుకోగలిగితే, ఆ రూపంలో నమస్కారం చేసుకోగలిగితే మన శరీరంలో ఉండేటువంటి ఆ భౌతికాంశాలు శుద్ధిపడేందుకు ఆస్కారం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. ఇలా శుద్ధమైనటువంటి ఈ శరీరంతో కేవలం ధర్మాన్ని మాత్రమే, అందులోనూ నివృత్తి ధర్మాన్ని మాత్రమే, అధర్మంతో సంబంధం లేనటువంటి ధర్మాన్ని మాత్రమే, పుణ్యాన్ని మాత్రమే ఆచరించుకుని ఆ పుణ్యం ద్వారా పరమాత్మ ఉన్నటువంటి ప్రాంతానికి చేరి ఆ పరమాత్మను తెలుసుకునేందుకు మనకు కలిగినటువంటి అపూర్వ అవకాశం అనేదాన్ని ఈ శరీరం ద్వారా పరమేశ్వరుడి యొక్క ఉపదేశం ద్వారా పొందేందుకు మనం ప్రయత్నం చేసుకుందాము. మనకి ఇలాంటి అపూర్వమైన అవకాశాన్ని ఇవ్వవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధం 24వ అధ్యాయంలో 38వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్వింశోऽధ్యాయః నమ ఊర్జ ఇషేత్రయ్యాః పతయే యజ్ఞరేతసే తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజోబలాయ చ అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరివర్చసే ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే
బ్రహ్మణి నమో ధర్మ విపాకాయ నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ మృత్యవే దుఃఖదాయ చ ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః చతుర్వింశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. స్వర్గాపవర్గసుద్వరాయ సర్వరసాత్మనే పరమహంసాయ ధర్మపాలాయ సద్ధితఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగీశ్వరాయ హిరణ్యవీరాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్టవినాశాయ శూన్యప్రవృత్తాయ కర్మణే మృత్యవే విరాట్ శరీరాయ నిఖిలధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్యభూరివర్చసేఖిలధర్మదేహాయ చ ఆత్మనే నిరుద్ధాయ విభృతాత్మనే నమోస్తు అని ఆ పరమాత్మతత్వాన్ని రుద్రుడు ఏ రకంగా స్తుతించాడు, అందులో ఉండేటువంటి అమోఘమైనటువంటి అర్థతత్వాన్ని ఈనాడు ఆచార్యముఖంగా అందుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు అందించాడు. నిరంతరము శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన జరిగి అందులో ఉండేటువంటి ఆ అమృత రసం మనకు అందే విధంగా అనుగ్రహించమని మరొక్క మారు ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.